తమ ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ ఎన్నికల హామీలో 2,00,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. నువ్వు ఆ 1,00,000 కింద చేయకపోతే ఆ 10 ఏళ్ళు ఇప్పుడు అది ఆగస్టు 15 వరకు చేస్తుంటున్నాడు కదా. చేయకపోతే నీ అల్లుడు ఊరుకుంటాడా? సీసపద్యాన్ని బయటికి తీసేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అంతటా మొత్తం ఇంత పెద్దగా చూపిస్తా. ఆయన 7 ఫీట్లు మళ్ళీ ఇంకా అదో ఫీటు 8 ఫీట్లు ఇక చూపిస్తూ ఉంటాడు. మొత్తం తెలంగాణకు రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ మోసం చేసిండు. రాజీనామా చేయి నేను రాజీనామా చేస్తా అంటాడు. ఆయన సంపాదించుకుంటూ రాజీనామా చేస్తాడు. ఆయన తెలంగాణ ప్రజలు మోసపోయారు కాబట్టి రేపు తెలంగాణ ప్రజలకు బాగు చేయాలంటే ఇలాంటి నాయకుడు కావాలని ప్రజలు అడుగుతున్నారు. నీ అల్లుడేమో అధికారం పోయిందన్న బాధలో నీ గురించి, నీ అల్లుడి గురించి, బామ్మార్ది గురించి ఎప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తామని శీసపద్యాలు రాసుకుంటున్నాడు. ఇది కథ. తర్వాత ఈ విషయంలో మరి ఈరోజు ఎంతమందికి రైతు బంధు అందింది, ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఒకసారి బస్సు పెట్టినావు కదా, అడుగు ఇప్పుడు ప్రతి ఒక్కరిని అడుగు. ఎంతమందికి తులం బంగారం వచ్చింది, ఎంతమందికి రైతు బంధు వచ్చిందని వస్తుంది. వాళ్ళకిన అధికారం చేయాలని ముందుకొచ్చారు. మీ పార్టీ కంటే మొదటి నుంచి ఉన్న పార్టీ, ఆ పార్టీలకిన నువ్వు ఉండి వచ్చినోడవి. ఇవాళ అప్పటికిప్పటికీ జనరేషన్కు పాపులారిటీకి తర్వాత ఈ పొల్యూషన్ పెరిగిన తర్వాత అప్పుడు ఈ ఎండలు ఉంటుండేనా? ఇప్పుడు ఈ ఎండలు ఇంత ఎందుకు? పాపులారిటీ పెరిగింది, జనరేషన్ పెరిగిపోయింది, తర్వాత పొల్యూషన్ పెరిగిపోయింది. ఈ ఎండల దిక్కెళ్ళి నానా రకాలుగా పబ్లిక్ ఎన్నో బాధలు పడుతున్నారు. ఇంకా 45 రోజులు ఎట్లా కాపాడుకోవాలి? రెడ్ అలర్ట్ వచ్చి 45 క్రాస్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రానికి. అయినా నీకు అది లేదు. మళ్ళీ ఈ వయసులగినా సొంటెరిగినా కట్టె పట్టుకొని బస్సు యాత్ర చేసుకుంటా, బస్సులు అన్ని విధాలు పెట్టుకొని ఏడబడితే తిరుగుకుంటా తాగుకుంటా ఈరోజు మళ్ళీ ఏదో సీట్లు సంపాదిస్తే మోడీకి అప్పచెప్పాలి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీ సీట్లు అవసరపడాయి. అది అర్థం ఉంది, అందరికీ తెలుసు నువ్వు చేసిన మొత్తం. తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతోనే ఖర్చుకు వెనుకాడకుండా అన్ని ప్రాంతాల్లో 3 ఫేజ్ కరెంటు ఇచ్చామని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లు కాలిపోతున్నాయన్నారు. ఒక్క రైతన్నా ఏదన్నా పేపర్ స్టేట్మెంట్ చూపించిర్రా? పోనీ ఎక్కడన్నా ట్రాన్స్ఫారాలు కాలిపోయినాయా? పోనీ ఏ ఒక్కరన్నా రైతులు ఈ మధ్యన ఏదన్నా పార్టీని బ్లేమ్ చేస్తున్నారా? మీకు అనుకూలంగా మీ ఎంగిల్ మెతుకులు తినే విధవలను కొంతమంది పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తమ్లెన్లు వేసుకుంటా, ఈ రోడ్లు చూపించుకుంటా, చేన్లు చూపించుకుంటా, పర్రెలు చూపించుకుంటా, మేడిగడ్డ చూపించుకుంటా రాష్ట్ర ప్రజలకు విరక్తి చెందేటట్టుగా మీ అనుకూలంగా ఉన్న మనుషులతోటే చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలకు సీఎం చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. రోజుకు 18 గంటలు నిద్ర లేకుండా రోజంతా మొత్తము ఈరోజు కేరళ పోయినా, కర్ణాటక పోయినా, ఆంధ్ర పోయినా, ఎక్కడ పోయినా మాట మీద ఉన్నాడు. ఎందుకంటే అది పద్ధతి, సంస్కారం పుట్టుకతో నేర్చుకున్నాడు. మీకు అవి ఎక్కడ ఉన్నాయి? ఎవరి పెత్తనం అది మీకు. అందుకే ఏంటంటే 24 గంటల ఉచిత విద్యుత్ ఎక్కడ కాట కలిసిందని, ఎక్కడ కలిసింది? ఏది కలవలే. కరెంటు లేకుండా ఉంటారా? ఒక ఊరంతా తెలియదా? ఒక కలెక్టర్ దాకా కంప్లైంట్ పోదా? పోలీసు వాళ్ళకు కంప్లైంట్లు పోవా? గొడవలు రావా? మీ గాలి మాటలకు అంతా అలవాటు పడరు. కాంగ్రెస్ భవన్లో విద్యుత్ సమస్యల కారణంగా మోటార్లకు ఏ ఒక్కటి కాలిపోలే, ఏవి చేయలే, అన్నీ ఒట్టి మాటలు మీవి. మీకేదో సీట్లు కావాలని ఆశిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు గురుకులకు పెట్టి అద్భుతమైన ఫలితాలు సాధించామన్నారు. అమ్మో, మీ సాధించుకోము మీ గురుకుల కులాల గురించి ఆర్ఎస్ ప్రవీణ్ను మాయావతితోటి లింక్ పెట్టేసి అక్కడ గెలవకుండా తీసుకొచ్చి మళ్ళీ మీ చెంచగాన్ లెక్క పెట్టి ఇలా నాగర్ కర్నూలు నుంచి కంటెంట్ చేపిస్తున్నావు. తెలియదా కేసీఆర్? ఇదిగినా తెలుసు కదా తెలంగాణ ప్రజలకు. కానీ కాంగ్రెస్ పరిపాలనలో ఈ కలుషిత ఆహారం తిని భువనగిరిలో ఒక విద్యార్థి చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టిస్తా అనేసి ఒక్కరోజు పెట్టి తెలంగాణ అంతా నాశనం చేసినావు. పాపం ఏ పిల్లలను చూసినావు, ఏ హాస్టళ్ళు చూసినావు, ఏ స్కూల్స్ చూసినావు. చిన్న పిల్లలకు తెలంగాణ సోదరులు మొత్తము చిన్న పిల్లలకు ఒక్క స్కూల్లో వెరిఫికేషన్ చేయించావా? ఏది ఒక దద్దమ్మ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక లేడీ అవసరం లేకుండా గాలి మనిషిని పెట్టినావు. ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి ఏ రోజైనా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ స్కూల్కి పోయిందా? ఒక హాస్టల్కి పోయిందా? పిల్లల ఏదన్నా మంచి చెడులు అడుచుకుందా? వాళ్ళ సాధక బాధలు చూసిందా? గాలి మనిషి. ఎందుకంటే కాంగ్రెస్కి వెళ్ళి వచ్చి నీ దాంట్లో మినిస్టర్ ఇచ్చినావు, ఇంకేం చేసినావాడా? ఇప్పుడు సెటిలర్స్ తోటి గెలిచింది. ఏం చేయనికి గెలుపు అనేది? గెలుపు ఏం చేస్తుంది? గెలుపు ఏం చేస్తుంది? మీకు మీ ఎంబడి
ఒత్తాసు బలకనికే తప్ప ఇంకేమిటికి పనికిరాదని. తర్వాత ఒక విద్యార్థి చనిపోయిందని వ్యక్తం చేశారంట. విద్యార్థి నీ పరిపాలన ఎంతమంది వచ్చారు, నీ పరిపాలన ఎంతమంది వచ్చారు అది చూడవు. ఎక్కడన్నా కొండగట్టుకు అంతమంది వస్తే పోయి నాడు పరామర్శించినావా చెప్పు. పరామర్శించాలి. ఎంతమంది చచ్చిపోయారు. పోనీ పోలీసు వాళ్ళు ఇదే నీ కొడుకు సిరిసిల్లల నేరెళ్ళ ఘటనలా పాపం మగపిల్లలు మొత్తం లారీల దగ్గర పెట్టిన కేసులలో ఒక్కరన్నా కాపురానికి అవసరం వచ్చేటట్టుగా కాపురం చేసుకుంటట్టు ఉంచిరా. పోలీసులతోటి నాశనం చేసి కొట్టి వాళ్ళని నాశనం పట్టించరు. అవసరానికి బ్రతకకుండా తయారు చేసారు. ఆడపిల్లలను అట్లే చేసారు, హాస్టల్ని అట్లే చేసారు, కబ్జాలు అట్లనే చేసిండ్రు. తర్వాత నేరెళ్ళ ఘటనలో ఇది చేసిండ్రు. మీరు సినిమా హీరోల కంటే ఎక్కువ చేసిండ్రు నాయన.